దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 180. మోహన్ ఇంటికి చేరుకొని లోపలికి వెళ్ళేసరికి బాబుని ఎత్తుకొని వెనుకగా కనిపిస్తున్న శ్రేయ ఫోన్ మాట్లాడుతూ, "అయ్యో! నీకు చాలా అన్యాయం జరిగింది జెస్సీ. నిన్ను తలుచుకుంటే బాధగా ఉంది" అని మాట్లాడుతూ ఉంటుంది. మోహన్ ఆ డైలాగ్స్ విని కోప్పడుతూ, "దెయ్యాలకి కూడా అన్యాయాలు జరుగుతాయని ఇప్పుడే వింటున్నాను" అంటాడు. చాలా రోజుల తర్వాత శ్రేయ మోహన్ గొంతు విని ఉలిక్కిపడి టక్కున వెనక్కి తిరుగుతుంది. తన మాటల తీరుకి మోహన్ తన వైపు ఉరిమి చూస్తుంటే, అమ్మో! వచ్చాడు. ఇన్ని రోజులు వాళ్ళ అమ్మగారు పనిలో నాకు కాస్త సహాయంగా ఉండేది. ఇప్పుడొచ్చాడు కదా! ఇక నా పరిస్థితి మళ్ళీ మొదటికే అని మనసులో తిట్టుకొని, "నే తర్వాత ఫోన్ చేస్తానులే జెస్సీ, ఉంటాను" అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తన దగ్గర ఉన్న బాబు కూడా చాలా రోజుల తర్వాత తండ్రిని చూసి తండ్రి దగ్గరికి చేరటానికి కేరింతలు కొడుతుంటాడు. మోహన్ తనని కోపంగా చూస్తూనే దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న బాబును తీసుకొని ఎత్తుకుంటాడు. చాలా రోజుల తర్వాత బాబుని ఎత్తుకోగానే ఇన్ని రోజులు బాబుని మిస్ అయిన భావం వదిలేసి వాడి మీద ప్రేమను కురిపిస్తూ ముద్దులు పెడుతుంటాడు. బాబు కూడా చాలా రోజుల తర్వాత తండ్రి ప్రేమను పొందుతూ బోసి నవ్వులు నవ్వుతుంటాడు. బాబు నవ్వు అలా చూడగానే శ్రేయ పెదవుల మీద కూడా చిన్న నవ్వు విచ్చుకుంటుంది. బాబు నవ్వుతుంటే మోహన్ కూడా నవ్వుతూ అనుకోకుండా తన వైపు చూస్తాడు. తన పెదవుల మీద నవ్వు చూడగానే క్షణం అలాగే ఆగిపోతాడు. అనుకోకుండా శ్రేయ కూడా మోహన్ చూసి తను కూడా ఒక క్షణం చూపుని అలా నిలుపుతుంది. మోహన్ ఆ చూపులకు బ్రేక్ ఇస్తూ, "నీ స్నేహితురాలికి ఏం అన్యాయం జరిగిందని అన్యాయం గురించి మాట్లాడుతున్నావు" అని అడుగుతాడు. "మరి ఆ అన్యాయం కాక ఏంటి? అసలు ఈ పాటికి సూర్యకి తనకి పెళ్లి జరిగిపోవాలి. కానీ 4 రోజుల్లో పెళ్లి ఉందనగా సూర్య తనని పెళ్లి చేసుకోనని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జెస్సీ సూర్యకి దూరమై ఎంత బాధపడుతుందో తెలుసా" అని స్నేహితురాలికి సపోర్ట్ చేస్తూ తన మీద జాలి పడుతూ మాట్లాడుతుంది. "ఓహో! నీకు జెస్సీ బాధ అర్థమవుతుంది గానీ, అవతల లాఠీ దెబ్బలు తిన్న క్రాంతి బాధ అర్థం కావడం లేదా" అని అడుగుతాడు. "ఇందులో అర్థమయ్యేదేముంది? తను ₹1,00,00,000 దొంగిలించిందంట. ఎవరికైనా ఆఫీసు డబ్బు అంత పోతే బాధ ఉండదా? జెస్సీ ఇప్పుడు డబ్బు పోయినందుకు బాధపడుతుంది. సూర్య తన్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు కూడా బాధపడుతుంది" అంటూ దీర్ఘం తీసి చెప్తుంది. "నీలాంటి వాళ్ళు ఉంటే అవతలి వాళ్ళు ఎన్ని కహానీలైనా చెప్పి నమ్మిస్తారని ఇప్పుడే అర్థమైంది" అంటాడు మోహన్. "తను చెప్పేది కహానీలేమీ కాదు, అన్నీ నిజాలే" అని శ్రేయ అంటూ ఉండగా, "ఎంతసేపు అవుతుంది మోహన్ వచ్చి" అంటూ శకుంతల, రామకృష్ణ గారు గుడికి బయలుదేరుతూ అక్కడికొస్తారు. "ఇప్పుడేనమ్మా, రాగానే వీడినెత్తుకున్నాను అంతే" అంటాడు. "సరే, కాసేపు బాబుతో ఆడుకొని ఫ్రెష్ అవ్వు. మేము గుడికి వెళ్ళొస్తాము" అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరూ బయటికి వెళ్ళిపోతారు. తిరిగి మోహన్ బాబుతో ఆడుకుంటూ ఉండగా, "హాయ్ మోహన్" అంటూ సాక్షి అక్కడికొస్తుంది. "వచ్చిందండి సుపనాతిది" అని తిట్టుకుంటుంది శ్రేయ తన రాకని చూసి. "హాయ్ సాక్షి, కాసేపు ఉంటే నేనే ఆఫీస్‌కొచ్చేవాడిని కదా" అంటాడు మోహన్. "ఏమో మోహన్, నువ్వొచ్చావని తెలియగానే నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. ఏమైనా బాబుని నిన్ను చూడకుండా అస్సలు ఉండలేను మోహన్. ఎంతైనా నువ్వు నా క్రష్ కదా" అంటూ మోహన్ చేతుల నుంచి బాబుని ఎత్తుకుంటుంది. శ్రేయ ఆ డైలాగ్స్ విని మూతి 3 వంకలు తిప్పితే మోహన్ నవ్వుతూ సాక్షి తల మీద ఒకటి కొట్టి, "బాబుతో ఆడుకుంటూ ఉండు. ఫ్రెష్ అయి వస్తాను. ఇద్దరం కలిసి ఆఫీస్‌కి వెళ్దాం" అని చెప్పి పైకి వెళ్ళిపోతాడు. "మీ నాన్నకి నా మీద రోజు రోజుకి ఇష్టం పెరిగిపోతుందిరా. ఎంతైనా మనమిద్దరం అంటే మీ నాన్నకి చాలా ఇష్టంలే" అంటూ సాక్షి బాబుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు శ్రేయ మనసుని దహించి వేస్తున్నా పైకి మాట్లాడలేక కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది.
మరుసటి రోజు ఉదయం ఐశ్వర్య నిలయంలో మైథిలి సూర్య గురించి బాధపడుతూ సోఫాలో కూర్చొనుంటుంది. మైథిలికి ఎదురుగా ఈశ్వర్ కూడా కూర్చొని ఉంటాడు. వాళ్ళ మధ్య టీపాయ్ మీద కొన్ని ఫైల్స్ కనిపిస్తుంటాయి. సూర్యకి జరిగిన అన్యాయం విన్నాక నా మనసు తరుక్కుపోతుంది చెల్లెమ్మా. ఎంత సూర్య నాకు తోడబుట్టకపోయినా నువ్వు, సూర్య ఒక్క దగ్గరే పెరిగారు కాబట్టి తెలియకుండానే సూర్య మీద నాకు కూడా అభిమానం కలిగింది. విషయం తెలిసినాక సూర్య గురించి చాలా బాధపడుతున్నాను అంటూ 2 కన్నీటి బొట్లు రాలుస్తాడు ఈశ్వర్. రాములమ్మ అక్కడ ఏదో పని చేసుకుంటూనే ఆ మాటలు వింటూ ఈ ఈశ్వర్‌ని నమ్మాలో వద్దో అనేది అస్సలు అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. ఈశ్వర్ అలా మాట్లాడుతుంటే మైథిలికి నిజంగానే సూర్య గురించి బాధపడుతూ కన్నీళ్లొస్తుంటాయి. ఈశ్వర్ అలా మాటలో ఉండగా బయటించి కళ్యాణ్ చెర్రీని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ నవ్వుతూ లోపలికొస్తాడు. ఐశ్వర్య నిలయంలో ఈశ్వర్‌ని చూడగానే మొహంలో ఉన్న నవ్వు ఆటోమేటిక్‌గా మాయమై చెర్రీని కిందికి దింపి "నువ్వేంటి ఇక్కడ?" అని అడుగుతాడు. ఆ మాటతో ఇద్దరూ కళ్యాణ్ వైపు చూసి నిలబడతారు. ఈశ్వర్‌ని చూడగానే కళ్యాణ్ మొహంలో కనిపించిన కోపం చూసి మైథిలి కాస్త తడబడుతూ "ఆఫీస్ నుంచి అటెండర్‌తో ఫైల్స్ తెప్పించమని చెప్పావు కదా కళ్యాణ్. అందుకే ఈశ్వర్ ఫైల్స్ తీసుకొని వచ్చాడు" అని చెప్తుంది. "అవును. ఫైల్స్ తీసుకురమ్మంటే తీసుకొని వచ్చాను బావగారు" అంటూ ఈశ్వర్ వినయం నటిస్తూ చెప్తాడు. బావగారు అని పిలిచినందుకు కళ్యాణ్ వాడి వైపు ఒక్క చూపు చూస్తాడు. ఈశ్వర్‌కి అది అర్థమై "అంటే ఇది ఆఫీస్ కాదు కదా బావగారు. అందుకే బావగారు అని వరుస పెట్టి పిలిచాను" అంటూ నసుగుతూ చెప్తాడు. చెర్రీ వాడిని, తండ్రి మొహాన్ని మార్చి మార్చి చూస్తుంటాడు. ఈశ్వర్ కాఫీ తాగి వెంటనే వెళ్ళిపోతాడులే కళ్యాణ్ అంటుంది మైథిలి కళ్యాణ్ కోపానికి కాస్త భయపడుతూ. మైథిలి కోసం కళ్యాణ్ ఈశ్వర్ మీద ఉన్న కోపాన్ని అణుచుకుంటూ ఉంటాడు. "నేను నీకు మేనమామనవుతాను బాబూ, ఇలా రా" అంటూ ఈశ్వర్ చెర్రీ దగ్గరకు వస్తుంటాడు. చెర్రీ వాడికి దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేక గుర్రున చూస్తూ కళ్యాణ్ కాలు చుట్టుకొని "నాకు మామలుంది ఇద్దరే. ఒకరు అర్జున్ మామ, ఇంకొకరు సూర్య మామ. నువ్వు నా మామవి కాదు పో" అంటాడు చిరాగ్గా. అమ్మో! వీడు మహా తెలివైన వాడిలా కనిపిస్తున్నాడే అని అనుకొని ఈశ్వర్ అక్కడే ఆగిపోతాడు. అబ్బా! ఈ చెర్రీ ఒకడు వాళ్ళ డాడీ నోట్లో నుంచి ఊడిపడ్డాడు అని అనుకుంటుంది మైథిలి. కళ్యాణ్ వాడిని కోపంగా చూస్తూనే చెర్రీనెత్తుకొని "ఆ కాఫీ ఏదో తాగమని త్వరగా పంపించు మైథిలి" అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మరుక్షణమే రాములమ్మ కాఫీ కప్పు ఈశ్వర్ చేతిలో పెడుతుంది. ఈశ్వర్ ఆ కాఫీ కప్ అందుకొని రాములమ్మ వైపు చూస్తాడు. తాగి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టుగా రాములమ్మ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఈశ్వర్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. వాడిని కోపంగా చూస్తూనే రాములమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈశ్వర్ కాఫీ తాగుతూ "ఏంటోనమ్మా, నేను మారిపోయినా కూడా కళ్యాణ్ బావగారు నన్ను పురుగుని చూసినట్టుగా చూస్తున్నారు" అంటూ ఏదేదో మాట్లాడుతూనే కాఫీ తాగటం పూర్తి చేసి వెళ్ళిపోతాడు. సూర్య ఇంటర్వ్యూ కోసమని ఫైల్ పట్టుకొని బయటకొచ్చి డోర్ లాక్ చేస్తుండగా ఆటో నడుపుకుంటున్న సంజయ్ డ్రైవర్ యూనిఫామ్‌తో పైనుంచి వస్తూ "ఎక్కడికో బయలుదేరావు సూర్య" అని అడుగుతాడు. "ఇంటర్వ్యూ కోసమని బయలుదేరాను సంజయ్" అంటాడు సూర్య. "పద, నా ఆటోలో డ్రాప్ చేస్తాను" అంటాడు సంజయ్. "అయ్యో! వద్దులే సంజయ్. నేను వెళ్ళే అడ్రస్ ఇక్కడి నుంచి దగ్గరే. నేను నడిచి వెళ్తానులే" అంటాడు. "భలే వాడివిలే సూర్య. ఏంటా మొహమాటం? పద, నా ఆటోలో డ్రాప్ చేస్తాను" అంటూ సంజయ్ సూర్య భుజం చుట్టూ చేయి వేసి తీసుకొని వెళ్ళి వద్దు అంటున్నా కూడా సూర్యని ఆటోలో కూర్చోబెట్టి తీసుకుని వెళ్తుంటాడు. కాసేపటికి ఓ ఆఫీస్ దగ్గర ఆ ఆటో ఆగుతుంది. "ఆఫీస్ ఇంత దూరం పెట్టుకొని దగ్గరే అన్నావేంటి సూర్య" అంటూ సంజయ్ ఆటో దిగుతాడు. సూర్య కూడా ఆటో దిగి అతని మాటలకు ఒక చిన్న నవ్వు నవ్వి జేబులో నుంచి డబ్బులు తీసి ఇవ్వబోతుంటే "మమ్మల్ని మరీ పరాయి వాడిని చేయకు సూర్య.
మేము మైథిలి అక్కకి పరిచయమైన కొత్తలో మా పరిస్థితులు చూసి మైథిలి అక్క మీ ఇంటి పై పోర్షన్‌ని మాకు రెంట్‌కి చాలా తక్కువగా ఇచ్చింది. ఇన్నేళ్లవుతున్నా ఒక్క రూపాయి కూడా పెంచకుండా అదే రెంట్ కడుతున్నాము" అంటూ సూర్య చేతిలో ఉన్న డబ్బులు తీసుకొని తిరిగి సూర్య జేబులో పెడతాడు. సంజయ్ అంత ఆత్మీయంగా చెప్పాక ఇక సూర్య కూడా కాదనలేకపోయాడు. "ఇంటర్వ్యూ అయిపోయినాక ఒకసారి నాకు ఫోన్ చెయ్యి. దగ్గరలో ఉంటే మాత్రం వచ్చి నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. కలుద్దాం మళ్ళీ" అని చెప్పి సంజయ్ ఆటో తీసుకొని వెళ్ళిపోయాడు. సూర్య వెళ్ళిపోతున్న ఆటోని చూసి తిరిగి ఆఫీస్ వైపుకి వస్తుంటాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సూర్య ఎవరో దాదాపు అందరికీ తెలుసు కాబట్టి సూర్యని చూసి అందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఆ గుసగుసలు వినే మూడ్‌లో సూర్య లేడు కాబట్టి వెళ్ళి ఓ పక్కగా కూర్చుంటాడు. అలా కూర్చొని ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఇన్నాళ్ళు ఆఫీసులో క్రాంతిని ఎన్ని రకాలుగా బాధపెట్టాడో గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటాడు. మరో పక్క ఒక్కొక్కరిగా లోపల ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తుంటారు. కొద్దిసేపటికి సూర్య వంతు వచ్చి, "మీరు వెళ్ళండి సార్" అంటాడు అటెండర్. "హ్మ్" అని చెప్పి సూర్య లోపలికి వెళ్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ ఇంటర్వ్యూలో సూర్యకి ఎలాంటి పరిణామాలు ఎదురు కాబోతున్నాయి? క్రాంతి గురించి ఇంతగా బాధపడుతున్న సూర్య క్రాంతికి దగ్గరయ్యే సందర్భాలు కలుగుతాయా? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.